హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో తెలుగు గ్రామర్ 10 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఉభయ అక్షరాలు ఎన్ని? ఆప్షన్ ఏ 1, 2, 3. ఉభయ అక్షరాలు ఎన్ని అంటే 3. పూర్ణ బిందువు 0, అర సున్నా, విసర్గ. సెకండ్ క్వశ్చన్, పరుషాలు ఏవి? క, చ, ట, త, ప. ఆప్షన్ బి గ, జ, డ, ద, వ. పరుషాలు 5, అవి కచడత్తప. థర్డ్ క్వశ్చన్, ఈ, టి, తి అను వర్ణములను డాష్ అంటారు. ఆప్షన్ ఏ విభక్తులు, ఆప్షన్ బి ఔపవిభక్తులు. కరెక్ట్ ఆన్సర్ ఔపవిభక్తులు. క్రింది వాటిలో ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ద్విత్వాక్షరం ఏది? ఆప్షన్ బి కరెక్ట్, ఖ. ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే హల్లుకు చెందిన ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే గా. ఫిఫ్త్ క్వశ్చన్, ఊష్మములు ఏవి? ఆప్షన్ ఏ షే, ష, స, హ. ఊష్మాలు అంటే ఊది పలుకబడే వర్ణాలను ఊష్మాలు అని అంటారు. కింది వాటిలో ద్విగు సమాసం గుర్తించండి. ఆప్షన్ ఏ పంచకావ్యాలు, ఆప్షన్ బి తల్లిదండ్రులు, ఆప్షన్ సి ముక్కు చెవులు. ద్విగు సమాసం గుర్తించండి. పంచకావ్యాలు. ద్విగు సమాసం అంటే మొదటి పదం సంఖ్యగల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దశ అవతారాలు, దశావతారాలు. సెవెంత్ క్వశ్చన్, స్నానం వ్యతిరేక పదం. ఆప్షన్ ఏ పొత్తం, ఆప్షన్ బి తానం, ఆప్షన్ సి ఆప్షన్ బి తానం. ఎయిత్ క్వశ్చన్, లింగ వచన విభక్తుల లేని పదాలను ఏమంటారు? లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఏమంటారు అంటే అవ్యయాలు అంటారు. నైన్త్ క్వశ్చన్, సూర్యుడు ఎర్రగా కనిపిస్తున్నాడు, దీనిలో విశేషణం ఏది? ఆప్షన్ ఏ సూర్యుడు, బి కనిపిస్తున్నాడు, సి ఎర్రగా. ఎర్రగా కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, క్రింది వానిలో బహువచనం. ఆప్షన్ ఏ నక్షత్రము, బి వాహనము, సి పుస్తకములు. దీనికి ఆన్సర్ ఏంటిదో మీరు కమెంట్ చేయండి. మీరు టెట్ అండ్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆన్సర్ కమెంట్ చేయండి.